కర్త భోక్త అనే దాన్ని పట్టి చూతా ఉంటాము. కర్త నాన్ చేయబవన్ అనగా నేనే, అనుభవించేవాడు నేనే, చేసేవాడు నేనే. దోండు చేసేవాడుగా ఉన్నాడో వాండే అనుభవించేవాడు కాని ఉన్నాడు. అదావదు నే ఈ ప్రయోజనం ఏ మనిషిగా ఏ మూడనుగా ఉంటున్నాலும் వాడు ఏ செயல்ని చేసినాலும் ఒక ప్రయోజనాన్ని ఎంచే వాడు చేసిన ఆ ప్రయోజనాన్నించి దానిలో ఆ ప్రయోజనం ఒక ప్రయోజనం కరిది చేసేప్పుడు ఆ ప్రయోజనాన్నించి దృష్ట ఫలం అదృష్ట ఫలం రెండు తగులుతుంది. అதாவது దృష్ట ఫలం అంటే మనం చూసేదానికి మన ఏ செயல் చేసినాலும் దానిలో వచ్చి మనకు ఒక బలం దొరుకుతుంది. ఆ బలం వచ్చి మన కంటికి తెలిస్తే అది దృష్ట బలం. కన్ను తెలాని బలం వచ్చి పుణ్య పాపం ని చెప్పేవు. మనవుடைய కడమని చేసేప్పుడు మనకి ఈ పుణ్య పాపం అనేది తగులుతుంది. అది వచ్చి అదృష్ట ఫలం. అది వచ్చి మనకి కన్నుకు తెలాదు. మన కడమలని మన కరెక్ట్ చేసేప్పుడు ఈ పుణ్య పాపం అనేది మనకు వచ్చి చేరుతుంది. ఇదింత డోరు మనకి ఇచ్చారు అనేప్పుడు అదే ఈశ్వరన్ దేవుడు వచ్చి ఈ కర్మ ఫలాన్ని ఇచ్చే కర్మ ఫల దాత అంటారు. ఈ కర్మ ఫలాన్ని తాని మనకి ఇచ్చే అతండు ఆ ఈశ్వరన్. ఎప్పుడు వచ్చి మన కర్తాన్ని ఎంచుకు ఏ செயల్ని చేసేప్పుడు ఆ కర్తాను చేసేప్పుడు ఆ బలాన్ని మన అనుభవించే అవ్వాలే. ఎప్పుడు నే కర్తాన్ని ఎంచకుండా మన செயల్ని చేసేమో అప్పుడు ఆ బలం వచ్చి మనని అడంజదు. ఈ పుణ్య పాపంతా మనని చేరదు అనేదే తాత్పర్యం దిలో చెప్పారు. సరే ఆత్మ చైతన్యం అది వచ్చి జ్ఞాన స్వరూపం అట్లా ఎప్పుడు అది చెయ్యలేదినే చెయ్యదు. ఈ అనాత్మ ఉండే ఈ బాడీ అన్ని ఈ ఉడల్ అన్ని నేని ఉడల్ మనసు ఇదింత జడ అటానేప్పుడు అది వచ్చి అజ్ఞాన స్వరూపం అదిని చెయ్యదు. అటానేప్పుడు డోర్ చేసేసారు. ఇక్కడ డోర్ కర్త ఆడితే అటాని చెప్పేప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదావదు ఇప్పుడు సూర్య వెళిచ్చం తెలుతుంది. దానించి పగల్లో సూర్యన్ రాగానే సూర్య ఉదిచేప్పుడు అన్ని పొరులు ఇరుట్ట ఉంది. మొదట సూర్యన్ ఉదిచంగా ఈ ప్రపంచాల ఈ ఉలగాలో ఉండే అన్ని పొరుళ్ళు మనకు కంటికి తెలిసిందిగా ఆరంభిస్తుంది. ఇది ఇరుట్టుగా ఒక రూమ్ ఉంది. మనం ఏం చేసేము ఈ సూర్య వెళిచం దాని రోగ పోలా ఏమి అంత రోగ తోసి ఉండేదానించి అక్కడ సూర్య వెళిచం రోగ పోయిందుకు ఛాన్స్ ఒక గుహని ఎంచుకోండేమి ఆ గుహ రోగ సూర్య వెళిచం పోయిందుకు ఛాన్స్ లేకుండా ఉంది. మనం ఏం చేసేము ఒక కണ്ണాడి ఎత్తి ఆ సూర్యన్ వెళిచం ఆ కണ്ണాడిలో పడి ఆ గుహ రోగ పొయ్యేట్టు మన దాన్ని ఆ కണ്ണాడిని తిప్పి పెట్టినామంటే ఆ ప్రతిబలిపు ఆ సూర్య వెళిచనుடைய ప్రతిబింబం రిఫ్లెక్షన్ దలో పడి ఏం చేస్తుంది ఈ గుహలో ఉండే అన్ని పొరుల్ని క్లియరా తెలిసిందిగా ఆరంభిస్తుంది. அதே மாதிரியே ఈ ఆత్మనుடைய ప్రతిబలిపు మన మనసు అంత కరణం చెప్పేవిగా ఆ రోగం ఉండే ఆ కరువి ఈ మనస్సులో పడి ఏం చేస్తుంది ఈ మనసు ఈ చైతన్యం మాది ఎట్టా సూర్యన్ పడంగానే కన్నాడికి అదే ప్రకాశం ఇయ్యదు. కన్నాడికి ఒక విధమైన ఆ తన్మైని దొరకదు. సూర్యన్ మాదిరి ప్రకాశించే తన్మైంతో దానికి దొరకదు. కావంటే సూర్యునుடைய కదిర్ కన్నాడిలో పడంగానే అది దాని ప్రతిబింబించుతుంది. దాని ప్రతిబలిపు చేసి గుహలో ఉండే పొరుల్ని అన్ని తెలాబెట్టుతుంది. అదే మరి ఈ చైతన్యం ఆత్మగా ఉండే మన పరంపొరులుగా ఉండే ఆ నీకమర నిరంజి ఉండే ఆ బ్రహ్మం ఆత్మ అనేది మనకు మనస్సులో ప్రతిబింబించుతుంది. అట్ట అది ప్రతిబలించేప్పుడు దానిuடைய ప్రకాశం దానిuடைய చైతన్యం ఆ చిత్తు స్వరూప ఆ ఉణర్వులు అది అన్ని ఏం చేస్తుంది ఈ ఒళ్ళుకు వచ్చిందిగా ఆరంభిస్తుంది. ఈ వంట ఉండే అన్ని పొరుల్లోని ఈ ఆ చైతన్య ప్రతిబలిపు నుంచి ఇది అన్ని నేని ఉసురుతో వచ్చేట్టుగా వచ్చింది. యాక్చువల్ అది జటనే ఈ ఉடைய ప్రతిబలిపు నుంచే ఆ హార్ట్ లో ఆ హృదయ ఆకాశం అంటారు. దానిలోనే ఇది కట్ట విరల్ ఆ హృదయ ఆకాశం అనేది మన కట్ట విరల్ అలాగే ఉండుంట
ఎప్పుడునే మన చెప్పుతామేగా మన హృదయం అనేది మన ఈ ఫిస్ట్ అదావదు ఈ మన సెయ్యిని ఇట్ట మడక్కి పెరువెరల్ రోగ పెట్టి సెయ్యిని మడక్కి ముష్టి ఈ సెయ్యి ముష్టి అలవకే మన హృదయం అనేది ఉండుంట. ఈ హృదయ రోగనే మన హృదయం ఇంతే ఉంది. దాని రోగం ఉండే తావు అదే ఆకాశం. ఆ వెలిలోనే ఈ పెరువురల్ని మన రోగ పెట్టి అంత అలవకే అక్కడ వెలి అనేది ఉన్ను. ఆ తావులోనే ఈ మనసు అనేది ఉన్ను అనేట ఒక కల్పనే. ఆ తావులోనే ఈ ఆత్మ ప్రతిబింబించుతుంది. అక్కడ రిఫ్లెక్ట్ అవి దల్లో ఉండి మనకు అన్ని ఈ ఒళ్ళు పూరా అనేది మనోடைய కన్ను సెవ్వి అన్నిటిని దల్లో ఉండే అన్ని ఆ ఎనర్జీ శక్తి పూరా అక్కోండే అవుతుంది అనేదే ఇక్కడ చెప్పారు. అదే అప్పుడే ఇక్కడ దీనించే మనకు ఆ చిత్ జడం ఈ చిత్తుని జడని మిక్స్ అవి చిత్ అనేది ఆత్మ జడం అనేది ఈ ఒళ్ళు ఈ హృదయాల ఉండే ఆ తావులో ఈ రెండునేని మిక్స్ అవుతుంది కలంది. అట్ట కలందేప్పుడు ఎట్టా ఆ సూర్య ప్రకాశోని కన్నాడిని సేరేప్పుడు ఆ కన్నాడి వచ్చి రిఫ్లెక్టింగ్ మీడియం అది మన ప్రతిబింబించే ఆ తావు ఆ రెండుని సేరేప్పుడు అక్కడ అన్ని ఒళి పెరుగుతుంది. అదే మరి ఈ ఒళ్ళు మన ఒంటో ఉండే అన్ని పార్ట్స్ ని ఆ ఉయిర్ తన్மை అనేది వస్తుంది. ఆ ఉయిర్ తన్மை అప్పుడు వచ్చేదానించి అప్పుడు ఇది కర్త అటనిసి కొత్త ఒకటి ఈ అహంకారం అనేది అప్పుడే బయట ముళయిచ్చి ఎట్ట వెదలో ముళై అవుతుందో అది మరి ఈ అహంకారం నే వచ్చా అటనిసి బయట వచ్చిందిగా ఆరంభించుతుంది. నే కర్త నే செயல் செய்பவன் ఈ కర్తాని దోండు వచ్చేందో వాండుని బాగా ఎట్టా విధైని బాగా వరుతల్ అనేది బాగా ఫ్రై చేస్తే దాని వెనక ముళై వచ్చిన వరుతిన విధైలోండి ముళై వచ్చిందుకు ఛాన్స్ లేదు, వాయిపే లేకుండా సకావుతుంది. అది మరి మన దీని వరుస ఉంటే ఈ అహంకారం అనేది బయట రాదుంట. ఈ కర్త అనేది లేకుండా పోయేప్పుడు ఆటోమేటిక్ గా ఈ భోక్త నే అనుభవించేవాడు ఈ సుఖం దుఃఖం అన్నిని నేనే అనుభవించుతా ఉండాను అనే ఒక ఆ వర్తాలు ఇదింతా అవుతుందిగా అదిని అక్కడ లేకుండా సకాపోతుంది. దానే ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకం మూల్యంగా మనకేం చెప్పారంటే ఆత్మ అకర్త అభోక్త. ఈ ఆత్మ వచ్చి ఏ విధమైన చెయ్యలుని చేసేది లేదు, ఏ విధమైన అనుభవాన్ని అది అనుభవించేది లేదు. దానే ఇక్కడ చెప్పారు. దీనిలో వచ్చి సెయల్గా దేని ఎత్తుకుంటారు, ఏ సెయల్ గాని మనం ఎత్తుకోవచ్చు. ఇక్కడ వచ్చి మరణం పోర్ అనే దాని నుంచి ఇక్కడ మరణం కొల్లుదల్ అనే ఆ సెయల్ని ఇక్కడ ఎత్తుకుంటున్నారు. ఏం చెప్పారు ఇంకొత్త శ్లోకాన్ని చూద్దా. ఏనం వేతి హంతారం యహ ఎవనొరువన్ ఏనం ఈ ఆత్మాని హంతారం ఈ ఆత్మానే అందరినీ సంపుతుంది అటానిసి ఎంచేండో యహ చ ఏనం ఇంకొకడు యహ అంటే ఇక్కడ అని ఇంకొక మనిషి ఇక్కడ మొదట ఒక మనిషి ఏమేంచేయండు ఈ ఆత్మ అందరినీ సంపుతుంది అటానిసి ఎంచేయండు. ఇంకొక మనిషి ఏమేంచేయండు ఈ అందరూ ఈ ఆత్మాని సంపేరు ఎంచేయండు. అదావదు ఏనం ఈ ఆత్మాని హతం ఈ ఆత్మ கொல்லப்பட்டது ఇంకొకరు దోరో ఈ ఆత్మాని సంపిసారు అటానిసి. అదావదు ఈ செயல் మొదట సంపేది అనే செயல் ఆ సంపేదా నుంచి ఆ విளைவு వచ్చేది ఆ భయాన్ని అనుభవించేది అనేది ఈ కథం కొల్లపట్టదాక మనిషి దోడో నన్ను సంసారు అటానిసి వాళ్ళు నన్ను సంసారు అర్జునన్ నన్ను సంసాండు అవరాల్ నాన్ కొల్లపట్టేన్ అటానిసి ఏం చెప్తుంది అట్ట ఆత్మ ఎంచేది లేదు. యహ ఏనం యహ చ ఏనం మన్యతే హతం
அதாவது எவன் ஒருவன் நான் அவன் ஆன்மா வச்சு கொல்லப்படுவதாக ఎంచేండో దోండు అనుభవించేన ఆ కొల్లుదల్ అనేదానించి ఏం అనుభవించేండు చచ్చిపోయినా అట అనిసి దోండు ఎంచేనో ఈ రెండుగురునే మొదట ఎంచేవాడు నన్ను సంసారు ఎంచేండు ఇంకొకడు నేను సంపినా అంటాను ఎంచేండు செயல் చేసేవాడిని సంపే కొల్లుదల్ అనే செயల్ని చేసేవాడుగా ఒకటి ఎంచేండు ఆ దీనించి దాన్ని అనుభవించేవాడుగా ఒకటి ఎంచేయండి ఈ రెండుగురునే తప్పు అటనేరు యువ్వవుతావు ఈ రెండుగురునేని నా విజానీతక రెండుగురునేని அறிஞ்சுకునే వాళ్ళు లేదు వాళ్ళు உண்மணி உணர்ந்தலா అటనిసి చెప్పారు அடுத்த ఏం ఉண்மை ఏమి அடுத்த నా అయం హంతి నా హన్యతే అయం అంటే ఇక్కడ ఆత్మ ఈ ఆత్మ నా హంతి దోర్నిని సంపేది లేదు నా హన్యతే అది కొల్లப்படுவதும் இல்லை ఆత్మని ఒక్కరు సంపిందుకు వెళ్ళదు అది ఇంకొకరిని సంపదు ఇది వచ్చి కొంచెం వేరే మారి చెప్పిన దానికి మనకు కష్టంగా ఉండట్టు ఉంది కాబట్టి ఈ దీన్ని మనం పురుజుకుంటే సరే అదావదు ఏ செயల్ని ఆత్మ చేసేది లేదు ఆ செயల్னுடைய బలాన్ని అది అనుభవించేది లేదు ఇక్కడ వచ్చి సంపేది అనే ఆదిని ఎత్తుకున్నాను దాడిచి వాళ్ళు ఇట్ట మరి వేసినారు ఏ దీని ఇక్కడ మన ఏ ఒక செயల్ని ఆత్మ చేసేది లేదు దాని నుంచి వచ్చే బలాన్ని అది అనుభవించేది లేదు సరే ఈ దీని మన దాని నుంచి దీనిలో ఏమి మన ఈ శ్లోకాల నుండి ఆత్మ ఏమిని పురుజుకుంటున్నాము ఆత్మ అకర్త అభోక్త అది వచ్చి కర్త అని లేదు భోక్త అని లేదు అనేదాన్ని దీనిలో మన పురుజుకుంటున్నాము సరే அடுத்தது 20வது శ్లోకం ఇది ఒక మాట చూసి அடுத்து ఏనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే அடுத்து 20வது దీనిలో ఆత్మ అవిక్రియాహ అదావదు విక్రియా అంటే ఏ విధంగా సత్ వికార రహిత అదావదు ఈ ఒళ్ళు అనేదానికి 6 విధ మారుబాడుகள் ఉంది ఏమి అంటే ఈ ఒళ్ళు వచ్చి అస్థి అంటే ఇరుతల్ అనేది మన ఇప్పుడు ఉంది దాని లేదు ఈ పుట్టక ముందాతి ఆ కరువులో ఆ విధైలో ఎట్టా ఉంటుందో దాని పేరు దాని వచ్చి అస్థి ఇరుతల్ అంటారు పిరప్పదற்கு ముందాతి ఉండే నిలై అది పుట్టేదానికి ముందాతి ఉండే నిలై అది వచ్చి ఇరుతల్ అస్థి அடுத்து వచ్చి జాయతే అనేది పిరత్తల్ అస్థి జాయతే அடுத்து వచ్చి వర్ధతే అది బాగా వளர்ந்துకుంటా అవుతుంది వర్ధతే అంటే వளர்தல் చిన్న బిడ్డలోని ఆ చిన్న కరువుగా ఉండేది అనక బిడ్డగా పుట్టి ఆ బిడ్డ బాగా వளர்ந்துకుంటా వచ్చింది అనగా ఏమవుతుంది అపరిణమతే ఆ ఒంటో ఒక పీరియడ్ 20-30 వయసు దాకా ఒక ఓరளவுக்கு ఒళ్ళు బాగా వளர்ந்துకుంటా అవుతుంది అనగా గ్రోత్ ఆ వளர்ச்சி అనేది నిలిచిపోను ఆనగా ఏమవుతుంది ఒంటో ఏకపట్ట మారుదల్ అవుకుంటా వచ్చును ఆ మారుదలకు సంస్కృతాలో విపరిణమతే అంటే మారుదల్ మొదట ఏం చూసాము ఇరుతల్ అనేది అస్థి ఆ పుట్టేదానికి ముందాతి ఉండే స్టేజ్ அடுத்து పిరత్తల్ తల్లోండి బిడ్డ పుట్టుతుంది அடுத்து వర్ధతే వளர்ச்சி వளர்தல் அடுத்து విపరీణమతే అంటే మారుదల్ దానికి அடுத்து ఒక ఓరளவு మారుకుంటా వచ్చి ఆనక ఏమవుతుంది కొంచెంగా తేంజిందుగా ఆరంభించింది అదే ముదుమై పర్వం ఆ టయాలో ఈ శక్తిలు అన్ని మనతో ఉండే అన్ని విధాలు అప్పుడే మనకు తెలుసు ఎన్ని ఒంటో ఎన్ని జాయింట్లు ఉంది అనేది మనకు బాగా పురించి అంత దాకా మన వాటి జాలిగా పరుతుకుంటా ఉంటాం కొంచెంగా అని
అన్ని విధ పోటులుని వచ్చిందుకు ఆరంభించుతుంది. అప్పుడు ఒళ్ళు తేంచింది, ముట్టి తేంచింది, ఈ ముట్టి తేంచింది, ఆ ముట్టి తేంచింది, ఈ నరము అట్టా పోయింది, ఆ నరము తేంచింది అట్ట అనేసి ఏకపట్ట విషయాలు చెప్పేదిగా. అది పూర్వం అపక్షీయతే తేదల్ అనే నిలబెట్టిపోతుంది. దాని వెనక వినశ్యతి, వినశ్యతి అంటే అళింజితుంది. అదే మ్రియతే, మ్రియతే అంటే ఆ మరణం అడైదల్. ఇంకోతర చెప్పే అస్థి ఇరుతల్, జాయతే పిరత్తల్, వర్ధతే వளர்தல், విపరీనమతే మారుదల్, అపక్షీయతే తేదల్, వినశ్యతి అళిదల్, లేకపోతే మ్రియతే మరణం అడైదల్. 6 అస్థి, జాయతే, వర్ధతే, విపరీనమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ 6 విధ మాత్రాలు అన్ని ఈ ఉలగాల్లో ఉండే అన్ని పొరుల్ని ఈ 6 மாற்றாలు నడుతా ఉన్ను. அதாவது ఈ అనాత్మ వస్తువులు ఈ బాడీ, అதாவது చేతన పొరుళ్ళు అన్ని నేని. ఇప్పుడు చేతన పొందంటే ఉయిరుళ్ళవై అనేది నేను ప్లాంట్స్ ని కూడా మన ఉయిరుళ్ళవై ఉసురుతో ఉండేది అనే దాని అన్నికి నేని ఈ అన్ని మాత్రాలని ఖండిత నడుసును. ఈ 6 విధ మారుబాడులని ఆత్మకు లేదు. ఆత్మ సత్వికార రహిత. ఈ 6 విధ మారుబాడుని ఈ ఆత్మకు దొరకదు అనేదానే ఇక్కడ ఈ శ్లోకాల 20వ శ్లోకాల చెప్పారు. ఒక మాట సూత శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే, జాయతే అంటే ఒక పిరప్పదు ఇల్లై. ఇక్కడ మ్రియతే, మ్రియతే అంటే మరణిప్పదుం ఇల్లై. ఇక్కడ వా అంటే చ అర్థం మేలుం అట అనే అర్థాన్ని ఎత్తుకోలే. ఇది పిరప్పదుం ఇల్లై, మరణిప్పదుం ఇల్లై. కదాచిత్ అంటే ఒరుపోదుం. ఈ ఒరుపోదుం అనే అర్థ దీని వార్తని అన్నిలో ఎత్తుకోలే. న కదాచిత్ జాయతే, ఒరుబోదుం పిరప్పదిల్లై, ఒరుబోదుం మరణిప్పదుం ఇల్లై. ఇది ఈ ఆత్మ. ఈ ఆత్మ అనేదానికి పిరప్పు లేదు, ఇరప్పుని లేదు. సరే, ఈ 2 చెప్పింది. அடுத்தது న అయం భూత్వా భవితా వా న భూయః. అయం అనేది ఆత్మ. ఈ ఆత్మ భూత్వా అంటే పుట్టేదానికి ముందాతి, భూత్వా అంటే இருந்து, లేకపోతే தோன்றி, முந்தாத்தி உண்டி, அதாவது பிறப்பதற்கு முன்பு இருந்து ఉండి. అనగా భవిత అంటే తిరిగి లేకుండా. భవిత అంటే ఫ్యూచర్ టెన్స్, வருங்காలలో. ఇప్పుడు ఒక టయాలో తోండ్రి. అనగా భవిత న భవిత వాన భూయః. భూయః అంటే மீண்டும். அதாவது భూత్వా ఈ ఆత్మ ఒక మాట తోండ్రి. అనగా లేకుండా, ఫ్యూచర్ வருங்காలలో లేకుండా పోయేది అనేదిని లేదు. దీని 2 అర్థం ఎత్తుకోవచ్చు. రెండు టైప్ గా దీని చెప్పచ్చు. వా న 2 వార్తలు ఉండేదానిచి దాన్ని 2 విధంగా చెప్పారు. అదావది ఎట్టా అంటే ఈ ఆత్మ వచ్చి ఒక టయాలో తోండ్రి. ఇప్పుడు ఎట్టా ఈ ఒళ్ళుంతా తోండ్రుతుందో అది మరి ఒక టయాల పుట్టి ఆనగా ఇంకొక టయాలో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉండిసి ఆనగా సచ్చేది అనేది లేదు. అది ఒకటి. ఇంకొక టైప్ లో చెప్పాలి అంటే దాని వచ్చి నా భూత్వా, అది వచ్చి అదాவது பிறப்பு అనేది దానికి దొరకదు. తోండ్రామల్ ఇருந்து అనగా తిరిగి కొత్తగా తోండ్రేట్ కానీ అట్ట అని దానికి దొరకదు. ఆ గుణాన్ని దానికి దొరకదు.
తోండ్రహండేనే ఉండిసి దిడీనిసి ఇంకోనాడు ఒక వచ్చేది అనేదిని దానికి లేదు. అదావదు మొదట ఒక మాట తోండ్రి అనగా సచ్చేది అనేది లేదు. అదే మరి ఇంకొక వழிలో చెప్పాలంటే అది వచ్చి అదావదు తోండ్రి అనగా మరణం అనేది దానికి వచ్చింది కదా. తోండ్రేది అనేది ఉంటే దానికి మరణం అనేది ఉన్ను అట. తోండ్రి అనగా మరంజి అటాదింత దానికి దొరకదు. తోండ్రేది లేదు, మరణం అనేది దానికి లేదు. అది ఎప్పుడు ఉండేదానించి అది వచ్చి ఒక టయాలో ఉండి తిరిగి అది లేకుండా పోయేది లేదు. లేకపోతే అభవిత అంటే లేకుండా ఉండి అనగా తిరిగి కొత్తగా తోండ్రేది అనేది దానికి దొరకదు. కొత్తగా తోండ్రేది దొరకదు. అనగా ఏమి ఉండి అనగా సచ్చేది అనేది దానికి లేదు. ఈ రెండు విధ మారుబాడుని దానికి లేదు. அடுத்து అజహ. అజహ అంటే యాక్చువల్గా మన అజహ గజహ అని సంస్కృతాల్లో చూసేప్పుడు అజహ అంటే ఆడు అని అర్థం. యాక్చువల్గా ఇక్కడ వచ్చి అజహ అంటే జహ అంటే పిరప్పు. అజహ అంటే అక్కడ పిరప్పు ఇల్లాదదు అని అర్థం. ఇంకోతరేంటి దాని చెప్పారు ఇక్కడ మోట్నేని నా జాయతే చెప్తారు. అదే మరి తిరిగి అజహ అట అనేదిలోని ఇది వచ్చి పిరపట్రదు అట అనేదాని తిరివిని చెప్పారు. అజహ నిత్యహ. నిత్యహ అనేప్పుడు ఎప్పుడు ఉండేది. అది వచ్చి మారకుండా ఎప్పుడు ఉండేది, ఎండ్rum உள்ளது నిత్యహ. శాశ్వతః అంటే శాశ్వతః అంటే అదిని శాశ్వతంగా మన చెప్పేమి శాశ్వతంగా ఒక విధమైన మారుబాటు లేకుండా అది వచ్చి శాశ్వతంగా ఉంది. దాని శాశ్వత అనే వార్తలో చెప్పారు. పురాణః. పుర అంటే పழமையானது. పురా అంటే పழமையானது. నవ అంటే పుదియదు. పురాణం అంటే నేను ఏం చెప్తారు పాంతదిగా ఉంటనాலும் ఇప్పుడు చదివితే కూడా అది వచ్చి కొత్తగా ఉండట్టుగా ఉన్న దానే పురాణం అంటారు. పురా అపి నవం అంటారు. అదావదు పురా అంటే పழமை, నవం అంటే పుదియదు. పాంతదిగా ఉంటనాலும் ఎప్పుడుని కొత్తగానే ఉండట్టుగా ఉన్న. ఇప్పుడు చదువుతా కూడా ఆ పురాణం కథలంతా చదివేప్పుడు సంతోషంగా కొత్తగా చదివేట్టుగా మన చదువుతాం అట. మరియే దానిచే దీని పురాణః అనేది ఈ ఆత్మ వచ్చి ఎప్పుడు ఆ కొత్తగా ఉండట్టుగానే డైలీనేని కొత్తగా మలర్ందిన మలర్మారి అది ఎప్పుడు ఎవర్ ఫ్రెష్ గానే ఉన్న. అది దానికి పழமை అనేదే దొరకదు. దానిచే ఇక్కడ పురాణః అనేది. அடுத்து ந ஹன்யதே ஹன்யமானே சரீரே. அதாவது ஹன்யமானே சரீரே ఈ శరీరం ఒళ్ళొచ్చి హన్యమానే దాని సంపుతే కూడా ఈ ఒళ్ళుని సంపుతే కూడా ఈ ఆన్మ సచ్చదు. అదే ఇక్కడ హన్యమానే ఒళ్ళుని ఒళ్ళు వచ్చి మరణానికి పోతే కూడా ఆన్మ ఏ విధాలని సచ్చదు. అది ఎప్పుడు మాత్రం లేకుండా ఏ విధమైన మాత్రం లేకుండా ఉండు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇది వచ్చి అన్ని ఒక్కొక్క 6 విధ మాత్రాలు మనం చూసామేగా అది అన్ని ఇక్కడ ఇటా శ్లోకాలో దాన్ని చెప్పారు అనేదాన్ని మన అడుగుదిలో చూద్దాం. టైం అవింది ముగించుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి